ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళీ వ్లాగ్స్ అండి। ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ బుట్ట హ్యాండ్స్ ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాము। ఫస్ట్ అయితే శారీలో క్లాత్ అనేది కట్ చేసుకున్నానండి ఈ బుట్ట హ్యాండ్స్ కోసము। ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము। ఫస్ట్ అయితే లైనింగ్ ని ఇలా 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా వేసుకున్నాను। చూడండి మనకి 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకోవాలంటే హ్యాండ్స్ ఎప్పుడైనా సరే ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకొని పెట్టుకోవాలి। ఇప్పుడు మనం హ్యాండ్ హైట్ అనేది మార్కింగ్ చేసుకుందాము। హ్యాండ్ హైట్ వచ్చి 4 ఇంచెస్ అండి। మనకి కింద వైపు 1/2 ఇంచు పై వైపు 1/2 ఇంచు ఖర్చుతో కలిపి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకుంటున్నాను। మన హైట్ వచ్చి 4 ఇంచెస్ ఖర్చుతో 1 ఇంచ్ కలిపి 5 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న తర్వాత బుట్ట కోసం ఎక్స్ట్రాగా 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నానండి। ఎందుకంటే మనం బుట్ట పెట్టినప్పుడు ఫ్లాట్ గా రాకుండా కొంచెం ఉబ్బుగా రావడానికి 1 ఇంచ్ గానీ 1.5 గానీ 2 నుంచి 3 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు। మన కస్టమర్ చాయిస్ ని బట్టి బుట్ట కోసం ఎంత తీసుకోవాలో అంత అనేది తీసుకోవాలి। అలాగే మనము ఫ్రిల్స్ పెట్టుకోవడానికి 5 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలండి। ఇది కూడా మన క్లాత్ ఉన్న దాన్ని బట్టి 4 ఇంచెస్ గానీ 5 ఇంచెస్ గానీ తీసుకోవచ్చు। ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి మన ఒరిజినల్ హ్యాండ్ హైట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి। మన హ్యాండ్ హైట్ వచ్చి ఖర్చులతో కలిపి 5 ఇంచెస్। ఇదే 5 ఇంచెస్ ని మనము ఇక్కడ చంక డౌన్ దగ్గర కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి। ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చంక డౌన్ కోసం 3 ఇంచ్ అయితే తీసుకుంటున్నానండి। చూడండి మనం 5 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి 3 ఇంచెస్ ని చంక డౌన్ కోసం మార్కింగ్ చేసుకున్నాను। ఇప్పుడు హ్యాండ్ లూస్ అనేది మార్కింగ్ చేసుకుందాము। హ్యాండ్ లూస్ వచ్చి 4.5 ఇంచెస్ అండి। కింద వైపు హ్యాండ్ లూస్ వచ్చి 4.5 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూస్ అనేది మార్కింగ్ చేసుకుందాము। చంక లూస్ వచ్చి 6.5 ఇంచెస్ అండి। ఈ 6.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్ గా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఖర్చు కోసం ఎక్స్ట్రాగా ఒక 2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ అన్ని కూడా హ్యాండ్ షేప్ లో మార్కింగ్ చేసుకోవాలి। ఇప్పుడు మనం బుట్ట కోసం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ని కూడా ఇలా క్రాస్గా హ్యాండ్లోకి కలుపుకున్నట్లు డ్రా చేసుకొని కట్ చేసుకోవాలండి। మనకి బుట్ట హ్యాండ్స్ స్టిచ్ చేసుకునేటప్పుడుగా ఎప్పుడైనా సరే మనకి క్లాత్ ఉన్న దాన్ని బట్టి మనము అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాల్సి వస్తుందండి। మనం ఇక్కడ 5 ఇంచెస్ తీసుకున్న దగ్గర కింది వైపు పై వైపున టక్స్ అనేది పెట్టుకోవాలి। ఇక్కడ నుంచి మనం ఫ్రిల్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేసుకోవాలి। హ్యాండ్స్ కి మిడిల్ లో కూడా ఒక టక్స్ ఇచ్చుకున్న తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని కింద వైపు ఫోల్డింగ్ అనేది ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి 2 హ్యాండ్స్ కూడా సపరేట్ అయిపోతాయి। ఇప్పుడు లైనింగ్ ని కట్ చేసుకున్నాం కదా, మెయిన్ పీస్ ని కూడా సేమ్ అదేలాగా 4 ఫోల్డింగ్స్ పైన వేసుకొని మెయిన్ పీస్ కూడా కట్ చేసుకుందాము। నేను శారీలో ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకున్నానండి పైన బుట్ట కోసము। మన హైట్ బట్టి శారీలో క్లాత్ అనేది కట్ చేసుకోవాల్సి వస్తుంది। చూడండి మనకి ఎంత కావాలో అంత అనేది కట్ చేసుకొని ఇలా దీన్ని కూడా ఫోల్డింగ్స్ అనేటివి ఓపెన్ చేసుకున్నట్లయితే 2 హ్యాండ్స్ కూడా సపరేట్ అయిపోతుంది। ఇప్పుడు బార్డర్ని కూడా అటాచ్ చేస్తాం కాబట్టి ఈ హ్యాండ్స్కి మనకి బ్లౌజ్ పీస్తో పాటు వచ్చిన బార్డర్ని కట్ చేసుకొని ఆ బార్డర్కి కావాల్సిన లైనింగ్ని కూడా కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము। ఫస్ట్ అయితే మెయిన్ పీస్ని రాంగ్ సైడ్ పై వైపుకి వచ్చేలాగా పెట్టి దానిపైన లైనింగ్ అనేది ఇలాగ పెట్టుకొని చుట్టూ లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకోవాలండి। ఎక్కడా కూడా ముడతలు అనేది రాకుండా నీట్గా లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకోవాలి। ఇలా చుట్టూ లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం చుట్టూ కట్ చేసుకోవాలండి। ఎక్కడ ఖర్చు అనేది ఎక్కువగా లేకుండా చుట్టూ కూడా ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము కింద వైపు టక్స్ పెట్టుకున్నాం కదా ఫ్రిల్స్ పెట్టుకోవడానికి, అక్కడ టక్స్ అనేది పై వైపుకి కనిపించేలాగా ఒక టక్స్ అనేది పెట్టుకొని కింద వైపు ఫ్రిల్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేసుకుంటూ రావాలి। టక్స్ పెట్టుకున్న దగ్గర నుంచి ఫ్రిల్స్ అనేటివి ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా పెట్టుకుంటే చూడడానికి బుట్ట హ్యాండ్స్ అనేది చాలా క్యూట్గా వస్తాయండి। మనము ఏడ వరకు అయితే టక్స్ పెట్టుకుంటామో ఆడ వరకు కింది వైపు పూర్తిగా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత పై వైపున ఫ్రిల్స్ అనేటివి కింది వైపు పెట్టిన దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్రిల్స్ అనేటివి పెట్టుకుంటూ రావాలి। ఇలా పై వైపున కింద వైపున ఫ్రిల్స్ అనేటివి పెట్టుకున్నట్లయితే బుట్ట హ్యాండ్స్ రెడీ అయిపోతాయి। దీనికి బార్డర్ ఎలా అటాచ్ చేయాలో చూద్దాము। బార్డర్ కోసం తీసుకున్న లైనింగ్ని కింద వైపు పెట్టి మెయిన్ పీసు రైట్ సైడ్ అనేది లైనింగ్ వైపుకి వచ్చేలాగా పెట్టుకొని రాంగ్ సైడ్ పై వైపుకి వచ్చేలాగా పెట్టుకొని కింది వైపు ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఒక కుట్టు అనేది వేసుకోవాలండి। ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తూ బార్డర్ని అనేది రివర్స్ చేసుకోవాలి। అందుకని
ఇలా రాంగ్ సైడ్ అనేది పై వైపుకి వచ్చేలాగా పెట్టుకొని ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని వెనక్కి మళ్ళించి మెయిన్ పీస్ రైట్ సైడు పై కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకునేటప్పుడు లైనింగ్ అనేది పై వైపుకి కనిపించకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ మెయిన్ పీస్ రైట్ సైడ్ పై కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బార్డర్ కన్నా ఎక్స్ట్రాగా లైనింగ్ ఎక్కడన్నా ఉంటే నీట్గా కట్ చేసుకోవాలండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ బార్డర్ని ఇలా ఓపెన్ చేసుకొని బార్డర్ రైట్ సైడ్ అలాగే మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న బుట్ట హ్యాండ్స్ రైట్ సైడ్ అనేది ఆపోజిట్గా పెట్టుకొని కింది వైపు ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఒక కుట్ట అనేది వేసుకుంటూ రావాలి. మనము ఇలా కుట్టుకున్నట్లయితే మనకి పోగులు అనేటివి బయటికి రాకుండా ఫినిషింగ్ అనేది ఇన్విజిబుల్గా ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుందండి. చూడండి, ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బుట్ట హ్యాండ్స్ని లైట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ లైనింగ్ అనేది మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ స్టిచ్ పైకి పెట్టుకొని ఒక కుట్టు అనేది వేసుకోవాలి. కింది వైపు ఎంత వెడల్పుతో కుట్టు అనేది వేసామో అంతే వెడల్పుతో లైనింగ్ పైన కూడా కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకొని మనం హ్యాండ్ని రివర్స్ చేసుకున్నట్లయితే మనకి ఎక్కడ ఖర్చు అనేది కనిపించకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు మనం ఇలా ఓపెన్ చేసుకున్నట్లయితే బుట్ట హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోతుంది. చూడండి, ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది, లోపల వైపు ఖర్చు అనేది కనిపించకుండా. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీనిపైన పై కుట్టు అనేది వేసుకోవాలండి. లేసుకున్నట్టు లేకుండా ఉండాలంటే ఇలా పై కుట్టు అనేది వేసుకోవాలి. మనకు కావాలంటే ఈ బార్డర్ అటువైపు ఇటువైపు లేస్ కూడా పెట్టి స్టిచ్ చేసుకోవచ్చండి. మనము నార్మల్ బుట్ట హ్యాండ్స్ కాకుండా ఇలా శారీలో క్లాత్ అనేది కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నట్లయితే ఆపోజిట్గా చూడడానికి చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.